ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆకాశమును భూమిని అందల సమస్తమును మాట చేత సృష్టించిన మా సృష్టికర్త, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లిస్తున్నాం నాయన. ఈ భూమి మీద నీ మహిమకు కీర్తి తేవాలని మనుషులుగా మమ్మల్ని సృష్టించినప్పటికీ మా శరీర ఆలోచన చొప్పున భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొని బ్రతుకుతున్న మాకు మీ ప్రియకుమారుడు క్రీస్తు యేసు ద్వారా ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని నేర్పించిన ఆయన, పరలోకానికి వెళ్ళడానికి మార్గం చూపించినందుకు, రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆత్మీయంగా మేము కలుసుకొని మీ గ్రంథములోని మీ మనసులోని మాటలు తెలుసుకునే గొప్ప భాగ్యతను మాకు అనుగ్రహించినందుకు మీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. వింటున్న వారికి, చెబుతున్న నాకును జ్ఞానమును అనుగ్రహించి ఆ మాటల ప్రకారము నడుచుకునే ఆత్మ సహాయం అందరికీ అనుగ్రహించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేటి కోసం ఏర్పాటు చేయబడిన పాఠం శాస్త్రమెరుగని సత్యాలు. శాస్త్రమెరుగని సత్యాలు. ఈ భూమి మీద బ్రతుకుతున్న నేటి సమాజంలో ఏ మనిషినైనా నమ్మకపోయినా ప్రతి మనిషి నమ్మేది ఎవరిని అంటే శాస్త్రవేత్తల్ని. చిన్నపిల్లలు మొదలుకొని చదువుకుంటున్న ప్రతి ఒక్కరి పాఠ్య పుస్తకాలలో రాయబడిన ప్రతి పాఠం ఎక్కడి నుండి తీసుకొనబడింది అంటే ఇదిగో శాస్త్రవేత్తల పరిశోధనలు. ఆ పుస్తకాలకు పెట్టిన పేరే శాస్త్రం. ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళి నేర్చుకునేది ఏంటి అంటే ఇదిగో మనుషులు కొన్ని పరిశోధించి చేసిన పరిశోధన ఫలితమే పుస్తకాలు. ఇవి ఎవరు చెబుతున్నారు అంటే ఇదిగో పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా చదివి చదివి పెద్ద వయస్సు వచ్చిన తర్వాత చివరికి ఈ సమాజంలో ఉన్న చదువుతున్న వాళ్ళంతా నమ్మేది ఎవరిని అంటే శాస్త్రవేత్తల్ని, వారు చెప్పిన శాస్త్రాలను. అయితే మన పాఠం ఏంటి అంటే శాస్త్రము ఎరుగని సత్యాలు. అంటే శాస్త్రానికే తెలియని నిజాలు కొన్ని ఉన్నాయి. అవి బైబిల్ నుంచి మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి వస్తువును కొత్తదిగా తయారు చేసేసరికి ప్రపంచమంతా ఎవరు వెనుక వెళ్ళిపోతుందంటే శాస్త్రవేత్తల వెనుక వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుందంటే గ్రుడ్డిగా వెళ్ళిపోతుంది. కనీసం ఆలోచన చేయని పరిస్థితిలో ఈరోజు శాస్త్ర ప్రపంచం నమ్ముతున్న వారు ఉన్నారు. మరి శాస్త్రాన్ని మాట్లాడే అంత జ్ఞానం, శాస్త్రాలను ఎదిరించే అంత జ్ఞానం మనం మాట్లాడుతున్నామంటే మనం నమ్ముతున్న దేవుడు, ఆయన మనకిచ్చిన గ్రంథము, అందులో ఉన్న మాటలే దానికి ఆధారం. బైబిల్లో ఈరోజు మనం చదువుతున్నాం. బైబిల్ అనేసరికి అందరూ ఏమనుకుంటారంటే ఇది క్రైస్తవుల మత పుస్తకం అని మతానికి అంటకడుతున్నారే తప్ప ఇంతకీ ఇందులో ఏముంది? మనము కూర వండేటప్పుడు స్త్రీలు చాలామంది పైనున్న రంగుని చూసో లేకపోతే సాధారణంగా ఇలాగ వస్తువుని చూసో దాని రుచిని చెప్పరు. ఒక కూర రుచి కానీ, ఒక సాంబార్ రుచి కానీ, ఒక స్వీట్ రుచి కానీ ఎలా తెలుస్తుంది మనకి అంటే ముందుగా దాన్ని మనం ఏం చేయాలి? ఆ వండిన దానిలోనిది కొంచెం రసం తీసుకొని చేతిపై వేసిన తర్వాత దానిని నాలుకతో రుచి చూసిన తర్వాత కూర ఎంత బాగుందో బాగులేదో, దానిలో ఉప్పు కారం ఉందో లేదో అన్న సంగతి చెప్తారని మనకు తెలుసు. మరి బైబిల్ అనేది మత పుస్తకమా లేకపోతే మహాజ్ఞాన గ్రంథమని ఎలా చెప్పాలి? నువ్వు ముందు దాన్ని పరిశోధించి పరిశీలించి అప్పుడు అది మతానికి సంబంధించిందో లేదా
సృష్టికర్త దేవుడు రాసిన గ్రంథము అన్న సంగతిని చెప్పాలి. కానీ ఎలా అంటే పైన చూసి చెప్పకూడదు, పరిశీలించి చెప్పాలి. బైబిల్లో మహాజ్ఞానం ఉందా? శాస్త్రమెరుగని సత్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయా? శాస్త్రానికే తెలీదా అని ఆలోచించగలిగితే బైబిల్ ఎక్కడ నుంచి ప్రారంభమైందంటే శాస్త్రవేత్తలు ఎక్కడైతే చెప్పలేక ఆగిపోయారో అక్కడే దేవుడు తన గ్రంథాన్ని ప్రారంభించాడు. ఎక్కడైతే శాస్త్రవేత్తలకు అంతు చిక్కలేదో అక్కడ నుంచే బైబిల్ ప్రారంభమైంది. చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటే అందులో ప్రారంభ పుస్తకం ఆదికాండం అయితే, ప్రారంభ అధ్యాయం 1వ అధ్యాయం అయితే, ప్రారంభ వచనమే శాస్త్రవేత్తలకు అంతు చిక్కని మహాజ్ఞానం. చూడండి బైబిల్ ఎంత గొప్పదో. చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ 5 పదాలు మనకు కనిపిస్తున్నాయి. మొదటి పదం ఆదియందు, రెండవ పదం దేవుడు, మూడవ పదం భూమి, నాలుగవ పదం ఆకాశం, 5వ పదం సృజించెను. ఇవి శాస్త్రవేత్తలకు తెలీదా? శాస్త్రమెరుగని సత్యాలు అని మనం పాఠం చెప్తున్నాం కదా. తెలీదా అంటే నేటికి ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు, శాస్త్రాలకు తెలియని విషయం అక్కడ రాయబడింది. ఏంటి శాస్త్రవేత్తలకు తెలియదు? ఆదియందు అంటే సృష్టి ఎప్పుడు పుట్టిందో మనిషికి ఎప్పటికీ తెలియదు. సుమారుగా ఈ సృష్టి పుట్టి, ఈ భూమి ఆకాశాలు పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలు అయ్యుండొచ్చు సుమారుగా అని చెబుతున్నారు. ఒక 18 కోట్ల సంవత్సరాలు లేదా 18,000 సంవత్సరాలు, 18,000 కోట్ల సంవత్సరాలు అని సుమారుగా చెబుతున్నారు. అంటే భూమి ఆకాశములు ఎప్పుడు కలిగాయన్న సంగతి ఎవరికి తెలీదు? శాస్త్రాలకు కూడా తెలియదు. అంటే ఈ సృష్టి నిర్మాణ ప్రారంభం మనిషికి తెలీదు. అంటే కాలం తెలీదు. ఏ కాలంలో సృష్టి నిర్మాణం జరిగిందో కాలము తెలీదు. ఎందుకు తెలీదు? 1500 కోట్ల సంవత్సరాల క్రితం అని చెప్పేశారు, అంతే. సుమారుగా అని చెప్పేశారు. ఎందుకు తెలియదు వాళ్ళకి? కాలం ఎందుకు తెలియదు? సృష్టి యొక్క కాలం మనిషికి ఎందుకు తెలియదు? పరిశోధనలు చేస్తున్నారు కదా, ప్రతి దాన్ని కనిపెట్టే వీళ్ళకి సృష్టి కాలక్రమం తెలియదు. ఎందుకు తెలియదు అంటే దేవుడు చెప్పలేదు కనుక. అంటే మనిషి చెప్పాలంటే దేవుడు చెప్పాలి ముందు. దేవుడే చెప్పకపోతే మనుషులు చెప్పలేరు. అపోస్తుల కార్యం చూడండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. కాలం ఎందుకు శాస్త్రాలకు తెలియడం లేదు అంటే దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. తాను చెప్పలేదు కనుక శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ సృష్టి నిర్మాణం ఎప్పుడు జరిగిందో వారు చెప్పలేరు. మళ్ళీ ఏమంటున్నాడు దేవుడు? వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. మీ పని మీరు అసలు దాని గురించిన ఆలోచన చేయొద్దని దేవుడు చెప్తుంటే
లేదు. దేవుడు ఏ పని అయితే చేయొద్దు అన్నాడో అది మేము చేస్తామంటున్నారు ఈరోజు శాస్త్రవేత్తలు. దేవుడే నీ పని కాదు అది చెయ్యొద్దు అన్న తర్వాత కూడా నేను చెప్పలేదు ఆ విషయాలు అన్నప్పుడు నువ్వు ఎంత పరిశోధన చేసినా నీకు అందదు, ధనం వృధా అని ఖచ్చితంగా చెప్పవచ్చు. చూసారు? తర్వాత దీన్ని ఎవరు చేశారు? కాలం తెలీదు, ఓకే. మరి ఈ భూమి ఆకాశాలను ఎవరు చేశారు అని ఆలోచించారు శాస్త్రవేత్తలు, పరిశోధన చేశారు. మళ్ళీ దానికి ఎలా వచ్చింది ఈ సృష్టి అంతా అని పరిశోధించి ఒక పెద్ద మాట చెప్పారు. ఏ మాట చెప్పారంటే సృష్టి నిర్మాణం జరగడానికి పెద్ద విస్ఫోటనం ఒకటి జరిగింది. ఆ విస్ఫోటనానికి వారు పెట్టిన పేరే బిగ్ బ్యాంగ్. పెద్ద బాంబు లాంటి పేలుడు జరిగింది, అప్పుడు ఈ సృష్టి పుట్టింది. దానికి వారు పెట్టిన పేరు బిగ్ బ్యాంగ్. బిగ్ బ్యాంగ్ వచ్చింది. సరే, ఈ బిగ్ బ్యాంగ్ రావాలంటే వెనక ఎవరొకరు ఉండాలి. ఒక శబ్దం ఇంట్లో నుంచి పుట్టిందంటే రాత్రిపూట పడుకున్నవారు కూడా లేస్తారు. ఎందుకు? ఏదో ఒకటి అక్కడికి వెళ్ళింది. లేకపోతే ఊరికనే ఇంట్లో సౌండ్ వస్తుందా? రాదు. మరి పెద్ద పేలుడు జరిగింది. ఎలా జరిగింది? ఎవరు జరిపించారు? శబ్దం వచ్చింది అని నేను చెప్పావు, కానీ ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేదు. అంటే విశ్వం ఎలా పుట్టిందో కాలం మనిషికి తెలియదు. ఎందుకు? దేవుడు చెప్పలేదు. శబ్దం వలనే సృష్టి పుట్టిందని చెప్పింది శాస్త్రం, కానీ ఆ శబ్దం ఎక్కడి నుంచి పుట్టిందో చెప్పలేరు. మరి సృష్టి వెనక ఈ నిర్మాణం వరకు ఎవరున్నారు అనే వాళ్ళకి అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే సూపర్ నేచురల్ పవర్ అంటారు. ఇంగ్లీష్లో సూపర్ నేచురల్ పవర్ అని చెప్తారు. అంటే ఒక మహాశక్తి ఉంది వెనకట్లా ఉంది, మహాశక్తి ఉందంట. మరి ఆ మహాశక్తి ఎవరు? తెలీదు, వాళ్ళకి తెలీదు. కానీ బైబిల్లో సృష్టి ఎప్పుడు పుట్టిందని దేవుడు చెప్పాడు? ఆది యందు. దేవుడు కాలం చెప్తున్నాడు. ఎప్పుడు పుట్టిందంట? ఆది యందు అన్నాడు, కానీ ఆది ఎప్పుడో మనిషికి ఎందుకంటే దేవుడు చెప్పలేదు కనుక. 2, ఆ నిర్మాణాన్ని చేసింది మహాశక్తి అని వాళ్ళు చెప్తే ఆ మహాశక్తి ఎవరో కాదు, దేవుడునైనా నేను అని బైబిల్ చెప్తుంది. చూసారా? అంటే ఆకాశము, ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కలిగించింది దేవుడు. దేవుడు తన మాట పలుకగా ఈ సృష్టి నిర్మాణము బయటకు వచ్చిందనే సంగతి శాస్త్రవేత్తలు ఎరుగని సత్యం. కాలం వారికి తెలీదు. శక్తి, ఈ బిగ్ బ్యాంగ్ పుట్టడానికి, ఈ సృష్టి నిర్మాణం జరగడానికి కారణం ఎవరో వాళ్ళకి తెలియదు. తర్వాత ఏంటి? పదార్థం. భూమి అంటే ఒక పదార్థం. భూమిలో రకరకాల లోహాలు ఉన్నాయి. బంగారం, వెండి, వజ్రాలు, ఇత్తడి, ఇనుము, రాగి, మట్టి, ఇసుక, రాయి, ఇలాంటివన్నీ ఎన్నో ముడి సరుకులు, ఈ పదార్థాలు భూమిలో ఉన్నాయి. ఈ భూమిలో ఉన్న ఈ పదార్థాలు, ఈ భూమి ఎలా పుట్టిందో కూడా మనిషికి తెలీదు. భూమి ఎంత పొడవు ఉంటుందో చెప్పారు కొలతలేసి, భూమి ఎంత స్పీడ్గా తిరుగుతుందో చెప్పారు. 1,11,600 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుందని మాత్రం చెప్పగలిగారు. భూమి తిరుగుతుందని పరిశోధన చేసి చెప్పారు, కానీ ఆ భూమి, ఆ పదార్థం, భూమి అనే ఆ పదార్థం ఎలా వచ్చిందో చెప్పలేకపోయారు. భూమి తిరుగుతుందని చెప్పిన ఈయన భూమి ఎలా తిరుగుతుందో కూడా చెప్పలేకపోయారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒక వస్తువు లేదా ఒక బండి ఇక్కడి నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళాలంటే ఆ వస్తువును నడిపించేవారు ఉండాలి. వాహనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఉండాలా లేదా? అంటే ఒక వాహనం, ఒక బైక్ వెళ్ళాలి అంటే దాన్ని నడిపించేవాడు ఉండాలి. ఒక బస్సు
ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలంటే బస్ నడిపేది డ్రైవర్, ఫ్లైట్ నడిపేది పైలట్, ఇంకా ఓడ నడిపేది కెప్టెన్. ఈ విశ్వాన్ని నడిపిస్తుంది దేవుడు అన్న సంగతి మనిషికి తెలీదు. మనం పాట ఉంది కదండి, విన్నరా? ఇది దేవుడు ఉన్నాడని తెలిపేద్దాం అనే ఒక పాటలో ఇవన్నీ ఆయన రాశాడు పాటలోనే. అంటే విశ్వం తిరుగుతుంది, భూమి తిరుగుతుంది, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కాలాలు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అది చెప్పలేరు. కాలాలు ఋతువులు ఎలా కలుగుతున్నాయి తెలీదు శాస్త్రానికి. ఆ భూమి తిరుగుతుందంటే ఆ భూమి తిరగడానికి కారణం ఎవరు? ఏదైనా ఒక వస్తువు తిరగాలంటే త్రిప్పేవాడు ఉండాలి. మరి ఆ భూమి తిరగాలంటే భూమిని త్రిప్పేవాడు ఉండాలి. ఎవరు తిప్పుతున్నారు తెలీదు శాస్త్రానికి. భూమి పదార్థం ఎలా వచ్చిందో తెలీదు. చూడండి, బైబిల్ చెప్తుంది చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 45వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. ఎవరు చేశారు భూమిని? దేవుడు. దేవుడు కలుగజేసి ఇచ్చాడు. ఆ భూమి మీద ఉన్న మనిషి ఆ దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు. అందుకోసం రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఏమని రాయబడి ఉంటుంది? ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దైవత్వమును సృష్టింపబడిన వస్తువులను పరిశీలించటం వలన తేటపరచబడుతుంది. అంటే ప్రకృతిని చూసి దేవుణ్ణి తెలుసుకోవాలని మనిషికి ఇస్తే మనిషి పరిశోధన చేస్తున్నాడు. దేవుని ఏదైతే అనుకున్నాడో ఆ సత్యాల్ని తెలుసుకోలేకపోతున్నాడు. మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకున్నాం? కాలం తెలియదు శాస్త్రవేత్తలకి. 2, శాస్త్రానికి కాలము, సృష్టి నిర్మాణ కాలము తెలియదు. 2, భూమి దాన్ని నిర్మాణకుడు ఎవరో తెలీదు. 3, పదార్థం భూమి ఎక్కడి నుంచి వచ్చిందో మనిషికి తెలీదు. భూమిని చేసింది ఎవరు? దేవుడు. ఎలా చేశాడు? ఎలా వచ్చింది భూమి? నీళ్ళ వలన, నీళ్ళ ద్వారా సమకూర్చబడిన భూమి. పేతురు పత్రికలో రాయబడి ఉంది. అలాగే ఆదికాండంలో కూడా జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా భూమి ఎలా వచ్చిందో దేవుడు చెప్తున్నాడు గ్రంథంలో. మనిషికి తెలీదా? బైబిల్ దగ్గరికి రాకపోతే మనిషికి తెలీదు. దేవుడు చెప్పాడంటే బైబిల్లోనే ఉంటుంది. దేవుడు చెప్పలేదంటే ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకదు. రైట్. ఆకాశం, భూమి గురించి తెలీదు మనిషికి, శాస్త్రానికి. ఇప్పుడు ఆకాశానికి వెళ్ళాడు అనుకోండి. ఆకాశంలో గ్రహాలను లెక్క వేయడానికి ప్రయత్నం చేశాడు. మెయిన్ పెద్ద గ్రహాలు 9 ఉన్నాయి. ఫస్ట్ ఏమో 8 గ్రహాలు అన్నాడు. కొద్ది సంవత్సరాలు, లాస్ట్ ఒక 100 సంవత్సరాల వరకు 9 గ్రహాలనే నమ్మారు. ఈ 100 సంవత్సరంలో ఒక ఆయన వచ్చి లేదు 9 లేవు 8 అంటే మళ్ళీ 8 గ్రహాలే అని నమ్ముతున్నారు. ఫస్ట్ ఏమో 8 అన్నారు, తర్వాత 9 అన్నారు, తర్వాత మళ్ళీ 8 గ్రహాలు. అంటే కొన్ని రైట్ అని చెప్తారు. అలాగే ఆర్యభట్ట అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే నక్షత్రాలు కదలవు అని చెబితే గత 50 సంవత్సరాలకు ముందు వరకు నక్షత్రాలు కదలవు అనే నమ్మింది ప్రపంచం. ఎడ్మండ్ హేలీ అనే ఒక శాస్త్రవేత్త ఒక 50 సంవత్సరాల క్రితం వచ్చి లేదు నక్షత్రాలు కదులుతాయి అని చెప్పేసరికి వాటిని చూసి నక్షత్రాలు కదలడం, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ప్రయాణించడం చూసిన ఈ మనుషులందరూ నిజంగే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కదులుతాయి కనుక ఈ మాట చెప్పింది ఎడ్మండ్ హేలీ కనుక ఆ నక్షత్రానికి మనం ఏ పేరు పెడదామో తెలుసా? హేలీ నక్షత్రం అని పేరు పెడదాం.
ఆ శాస్త్రవేత్త పేరే దానికి పెట్టారు. ఈయన ఎక్కడ చదువుకున్నాడు ఈ విషయాలు? బైబిల్ దగ్గరికే రావాలి మళ్ళీ. అవునా? చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 147వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. నక్షత్రాలు కలిగించినదే కాకుండా ఆ నక్షత్రాలకు దేవుడు ఏం చేస్తున్నాడంటే పేర్లు కూడా పెడుతున్నాడు. ఇంకా చూడండి యోబు గ్రంథం 38వ అధ్యాయము. యోబు గ్రంథం 38వ అధ్యాయము 32వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 32వ వచనం. వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులు వచ్చినట్లు చేయగలవా? అంటే ఏ నక్షత్రం ఏ కాలములో రావాలో నువ్వు చేయగలవా అని దేవుడు అడుగుతున్నాడు. అంటే నక్షత్రాలు ఏమవుతాయి? కాలాన్ని బట్టి ఒక దగ్గర నుంచి ఒకరికి ప్రయాణం చేస్తాయి. చూడండి, వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులు వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? అంటే నక్షత్రాలు నడుస్తాయనా నడవనా? నక్షత్రాలు కదులుతాయనా కదలవనా? కదులుతాయి. నడిపించడం అంటే వెళ్తుంది, ప్రయాణం చేస్తుంది. నక్షత్రం ప్రయాణం చేస్తుందా? ఇంకా 33వ వచనం. ఆకాశమండలపు కట్టడలను నీ వెరుగుదవా? అంటే ఆకాశంలో అంతరిక్షంలో ఏం జరుగుతుందో శాస్త్రవేత్తలారా మీకు తెలుసా అని దేవుడు అడుగుతున్నాడు. అంటే శాస్త్రాలకి అందని మహాజ్ఞానం ఎక్కడుంది? బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు భూమి మీద వచ్చేటప్పుడు, జన్మించినప్పుడు జ్ఞానులకి ఏం నడిపించిందా అక్కడికి? అందుకోసం చూడండి, నక్షత్రం నడిపించింది అంటే వారికి దారి చూపింది. అందుకోసమే క్రిస్మస్ చేసేవారు స్టార్ అనేది పెడతారు పైన. రైట్. అంటే మొట్టమొదటిగా కాలం తెలీదు మనిషికి, దాని నిర్మాణకుడు ఎవరో శాస్త్రానికి తెలీదు. 3 పదార్థం భూమి ఎలా కలిగిందో తెలీదు, ఆకాశం ఎలా కలిగిందో తెలీదు, ఎలా సృజింపబడిందో తెలీదు. అవి మాత్రమే అనుకోకండి, ఇంకా చాలా విషయాలు శాస్త్రవేత్తలకు తెలీదు. ఏం తెలీదు? ఇంకా మనిషి నిర్మాణం తెలీదు. మనిషి నిర్మాణం తెలీదు. నిర్మాణం తెలుసు అనుకుంటారా? పరిశోధనలు ఇప్పటికి చేస్తున్నారు. దేని గురించి? ఒక చిన్న శుక్రకణం ఇన్ని అవయవాలుగా, ఇన్ని కణాలుగా ఎలా మారింది అని పరిశోధన చేస్తున్నారు ఇప్పటికీ. ఓకే, ఒక కణం ఇన్ని కణాలుగా విభజన చెందింది, ఓకే సరే మంచిదే. మళ్ళీ ఇందులో మాంసం వేరువేరుగా ఉందండి. చేతుకుండే మాంసం వేరు, కాళ్ళకుండే మాంసం వేరు, తలకుండే మాంసం వేరు, ముఖానికి ఉండే మాంసం వేరు, చెవుల యొక్క మాంసం వేరు, చేతి గోళ్ళ దగ్గర ఉన్న మాంసం వేరు. రకరకాల మాంసాలు ఒకే కణం నుంచి ఎలా వచ్చాయి అని పరిశోధన చేస్తున్నారు. వారికి అది అందదు. ఒక కణం ఇన్ని కణాలుగా విభజన చెందింది, శరీర అవయవాలు వచ్చాయి, బాగానే ఉంది. ఎలా వచ్చాయి? ఒకే కణంలో నుంచి గుండె ఎలా వచ్చింది? ఈ తల్లి గర్భంలో ఈ నిర్మాణంలో గుండె ఎలా నిర్మాణం జరిగింది? కళ్ళు ఎలా నిర్మాణం జరిగాయి?
కిడ్నీలు ఎలా నిర్మాణం జరుగుతున్నాయి? శాస్త్రాలకు తెలియని సత్యం. వారికి ఇప్పటికీ పరిశోధన చేస్తున్నారు. ఇంకా పరిశోధన చేసినా కూడా చెప్పలేరు. ఎందుకు చెప్పండి? వీటిని నిర్మించింది దేవుడు. చూడండి 139వ కీర్తన, 139వ కీర్తన 13వ వచనం. 139వ కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. అంటే దేవుడు కలుగు చేస్తే, దేవుడు చెబితేనే మనిషికి ఎలా వచ్చిందో తెలుస్తుంది తప్ప దేవుడు చెప్పలేదంటే ఏ మనిషి ఎంత పరిశోధన చేసినా దాన్ని తెలుసుకోలేడు. దేవుడు ఏం చెప్పాడంటే, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినవో నీవు తెలుసుకొనలేవు అని దేవుడు చెప్పేశాడు. చూడండి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. ఏ నెలలో ఏ అవయవం రావాలో తెలీదు మనిషికి. కన్ను ఎప్పుడు రావాలి, కాళ్ళు ఎప్పుడు రావాలి, చేతులు ఎప్పుడు రావాలి, ఏ రూపం ఎలా రావాలి, ఏ రంగులో రావాలి, శాస్త్రవేత్తల పరిశోధనలకు అందని విషయాలు ఇవి. ఎందుకంటే దేవుడు చెప్పలేదు. చూలాలి గర్భమందు ఏ రీతిగా ఎదుగుతావో ఎముకలు నువ్వు చెప్పలేవు. ఎన్ని ఎముకలైతే శరీరంలో తయారు చేయబడుతున్నాయో అవి ఎలా తయారు చేయబడ్డాయి అన్నది శాస్త్రం చెప్పలేదు. తర్వాత ఏమంటున్నాడు? గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరుగవు, అలాగనే సమస్తము జరిగించిన దేవుని క్రియలను నీవు ఎరుగవు, నీకు తెలియదు అని దేవుడు చెప్పేస్తున్నాడు. దేవుడు తెలియదు అని చెప్పిన తర్వాత నువ్వు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాకు తెలుస్తాయి అని నువ్వు ఎంత పరిశోధన చేసినా అది నీ చేతికి చిక్కదు, అందదు. నీ వెరుగవు అని దేవుడు చెప్పిన తర్వాత ఇదంతా వృధా. ఏదైనా దేవుడు చెబితేనే అది శాస్త్రానికి తెలియాలి. ఎందుకు? అసలు శాస్త్రం ఎక్కడ పుట్టింది చెప్పండి? శాస్త్రం ఎక్కడ పుట్టింది? దేవుడు కలిగించిన ప్రకృతిలో నుంచి పుట్టింది. ఒక వృక్షాన్ని దేవుడు కలిగించాడు కనుక వృక్షాన్ని చూసి పరిశోధన చేసి నువ్వు వృక్ష శాస్త్రం రాశావు. దేవుడు జంతువును పుట్టించాడు కనుక జంతువును పరిశోధన చేసి నువ్వు జంతు శాస్త్రం రాశావు. దేవుడు భూమిని కలుగు చేశాడు కనుక భూగోళ శాస్త్రం చూసి పరిశోధన చేసి రాశారు. అంతరిక్షాన్ని, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను, గ్రహాలను దేవుడు చేశాడు కనుక వాటిని పరిశోధించి ఖగోళ శాస్త్రం రాశాడు, అంతరిక్ష శాస్త్రం. భూమి మీద సముద్రంలో చెలించే చేపలు ఉన్నాయి కనుక వాటిని పరిశోధన చేసి భూగర్భ జలాలలో ఉండే శాస్త్రాన్ని రాశాడు. లోపలికి వెళ్ళాడు, భూమి ఉంది కనుక లోపల వెళ్ళి లోపల ఉన్న వాటిని పరిశోధించి భూగర్భ శాస్త్రం రాశాడు. మనిషి ఉన్నాడు కనుక మనిషిలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క శాస్త్రం ఉంది. అందుకోసం చూడండి, ఈరోజు వైద్యం కోసం కళ్ళు స్పెషలిస్ట్ ఉన్నాడా? కళ్ళు ఉన్నాయి కనుక పరిశోధన చేసి ఐ స్పెషలిస్ట్ అని ఒక డాక్టర్ ఉన్నాడు ఆయనకి, అవునా? చెవులు ఉన్నాయి కాబట్టి చెవులకు ఒక శాస్త్రం. నోరు ఉంది కనుక నోరు, నరాలకి నరాల శాస్త్రం ఒకటి ఉంది. ఎముకలకి సంబంధించిన ఒక శాస్త్రం ఉంది, దానికి సంబంధించిన డాక్టర్ ఇవి ఉన్నాయి కనుక శాస్త్రాలు పుట్టాయి. మరి వీటిని ఎవరిచ్చారు? ఇవే లేకపోతే శాస్త్రాలు ఎక్కడవి? చూసారండి, ఇలా ఈ చిన్న చిన్న విషయాలు నేర్చిన వీరు ఎవరి మీద తిరగబడుతున్నారు తెలుసా?
సృష్టికర్త అయిన దేవుణ్ణి పక్కన పెట్టి దేవుడు కలిగించిన సృష్టిలో ఉన్న వాటిని పరిశోధన చేసి శాస్త్రాలు రాసిన వీళ్ళు దేవునికే ఎదురు నిలబడుతున్నారు ఈరోజు. అలాంటి వారి మాటలు వినే ఈరోజు సమాజం దేవునికి దూరం అవుతుంది. మరి అలాంటి వారికి వాక్యము చేత పట్టుకొని జ్యోతుల వలె వారి ముందు నిలబడి శాస్త్రానికి మించినది దేవుడు అని చెప్పే స్థాయి దేవుడు మనకిచ్చాడు. అర్థమవుతుందా? అంటే మనిషి నిర్మాణం ఏది ఎప్పుడు జరుగుతుందో తెలీదండి. అందుకోసమే సామెతల గ్రంథంలో ఇంకా కాలం గురించి కూడా దేవుడు చెప్పాడు కదా. ఏ దినము ఏది సంభవిస్తుందో అన్న సంగతి కూడా దేవుడు మనకి తెలియజేశాడు. నక్షత్రాల సమూహాల గురించి కానీ చూడండి. ఇంకా యెషయా గ్రంథం ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 26వ వచనం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 26వ వచనంలో ఉన్న సందర్భాన్ని మనం చదువుదాం. దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు మనిషికి. చూడండి, యెషయా గ్రంథం 40 అధ్యాయం 26వ వచనం. మీ కన్నులు పైకెత్తి చూడుడి. మీ కన్నులు పైకెత్తి చూస్తే ఏం కనిపిస్తాయి? నక్షత్రాలు, ఆకాశం, గ్రహాలు, చంద్రుడు, సూర్యుడు కనిపిస్తుంది. కనిపించినప్పుడు వీటిని ఎవడు సృజించెను అడుగుతున్నాడు దేవుడు ప్రశ్న. మీ కన్నులు పైకెత్తి చూడుడి. వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహమును బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచివాడే కదా. వీటికి పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు పెట్టి వాటిని పిలిస్తే అవి వస్తాయి. అది దేవుడు అంటే. వాటిని ఎవడు సృజించాడు? నువ్వేమైనా చేసావా? భూమి మీద ఉన్న మనిషి రూపంలో ఉన్న మనిషి ఆకారం, శరీరంలో ఉన్న అవయవాలనే మనిషి చేసుకోలేడు. ఒక కన్ను పోయిందా, వేరొక మనిషిని తీసి పెట్టాలి తప్ప కన్ను తయారు చేయగలడా? గుండె ఉంది. గుండె ఏదైనా ఒక స్టంట్ పడింది అనుకో, గుండెకి ఊపిరితిత్తులకి ఏదైనా వ్యాధి కలిగింది అనుకోండి, ఆ ఊపిరితిత్తులు బాగు చేసేసరికి డాక్టర్ని మనుషులు ఏమని కొనియాడతారు చెప్పండి? దేవుడండి మీరు, నాకు ఎంత పెద్ద రోగాన్ని తీశారు అనేస్తారా? అనరా? ఖచ్చితంగా అంటారు. గుండె బాగు చేయడం ఎందుకు? డైరెక్ట్గా గుండె తయారు చేసి పెట్టలేడా డాక్టరు? పెట్టలేడండి. చివరికి డాక్టరు ఆయన వల్ల జరిగేదంత వరకు చేస్తాడు. వైద్యుడు తన సామర్థ్యం కూడా చేసిన తర్వాత చివరికి ఒక మాట చెప్తాడు. ఏంటండి? నా వంతు ప్రయత్నం నేను చేశానండి, మీరు దేవునికి మొక్కండి అంటాడు చివరికి. నా చేతిలో ఏమీ లేదండి, అంతా పైవాడి దయ అని వదిలేసి వెళ్ళిపోతాడు. అంటే అతను కూడా చూపించేది ఎవరిని? అందుకొని చూడండి, హాస్పిటల్ వెళ్ళా కూడా అక్కడ ఎవరి ఫోటోలు ఉంటాయి చెప్పండి? దేవుడు ఉంటాయండి. అంటే మా చేతులు మా వంతు వరకు మేము చేయగలం, కానీ ప్రాణం నిలబడాలంటే అది ఎవరి చేతిలో ఉంటుంది? అది. ఇంత పరిశోధనలు చేసిన వీరు మనిషి అవయవాలను తయారు చేయలేకపోతున్నారు. ఎందుకు చెప్పండి? చేతులు పోయినా, కాళ్ళు పోయినా, కిడ్నీ పోయినా, గుండె పోయినా, కళ్ళు పోయినా ఎందుకు మనిషి తయారు చేయలేకపోతున్నాడు? ఎందుకంటే ఇది మనిషి వల్ల కలిగినది కాదు. దేవుడు దేహాన్ని కలుగు చేశాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. అంటే దేహాన్ని చేసింది ఎవరు? దేవుడు. దేవుడు చేసిన దాన్ని మనిషి చేయగలడా? అంటే ప్రపంచ వింత ఎవరు చెప్పండి? మనిషి అండి. ప్రపంచ వింతని ప్రపంచమంతా, ప్రపంచంలో ఉన్న మనుషులు కట్టుకున్న భవనాలను చూసి ఇది చాలా వింత అనుకుంటున్నాడు. ఒక తాజ్మహల్ చూస్తున్నాడు, ఇదండి ప్రపంచ వింత అంటున్నాడు.
ఒక పిరమిడ్ చూస్తున్నాడు, ఇది ప్రపంచ వింత అంటున్నాడు. ఒక చార్మినార్ చూస్తున్నాడు, ఈ వింత అంటున్నాడు. ఒక ఎర్రకోట చూస్తున్నాడు, ఇది వింత అంటున్నాడు. ఒక చైనా వాల్ చూస్తున్నాడు, ఇది వింత అంటున్నాడు. డబ్బులుంటే దానికంటే బ్రహ్మాండంగా ఇంకోటి కడతారు. వీడు కట్టిన దానికంటే 10 వంతులు గొప్పగా కడతారు. కానీ ప్రపంచ వింత అవి కావండి. ప్రపంచ వింత ఎవరూ కట్టలేనిది, అదే మనిషి దేహ నిర్మాణం. మనిషి దేహం దేవుడు తప్ప ప్రపంచంగా ఎవ్వరు కట్టలేరు. ప్రపంచంలో దేవుడు తప్ప మనిషి ఆకారాన్ని ఇంకెవ్వరు, శరీరంలో ఉన్న ఏ అవయవాన్ని మనిషి కట్టలేడు. అప్పుడు ఏది వింత? దేవుడు కట్టిన ఈ దేహమే వింత, దేవుడు కట్టిన ఈ సృష్టి వింత. సృష్టిలో ఉన్న వాటిని ఏమని చేయగలరా పోనీ? చూడండి, హ్యాపీగా మనం దారంటూ వెళుతూ చిన్నపిల్లలు ఏం చేస్తారు తెలిసి, ఒక కర్ర పట్టుకొని ఇలాగ మొక్కలు కొట్టుకొని వెళ్తారంటారు. అవునా? మీరు చూసారా? పడిపోయిన ఒక ఆకు మొక్క తయారు చేయగలరు ఎవరైనా? సులభంగా మనము ఇలా పువ్వుని తెంపి చింపుకొని వెళ్ళిపోతాం. ఒక పువ్వుని తయారు చేయగలడా మనిషి? ప్రకృతిలో ఉన్న దాన్ని దేన్ని మనిషి చేయలేడు. ఎందుకు? ప్రకృతిని కలుగజేసింది దేవుడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించును. భూమిలో ఉన్నవి, ఆకాశమందు ఉన్నవి, జలములో ఉన్నవి సమస్తం ఎవరు చేశారు? దేవుడు చేసిన దాన్ని మనిషి చేయలేడు. చూసారండి? అందుకొని దావీదు ఒక మాట అంటాడు, నేను ఒక వింతగా ఉన్నాను అంటాడు. శాస్త్రం ఎరుగని సత్యాలు. శాస్త్రం పరిశోధన చేసి ఎంత శాతం చెప్పిందో తెలుసా మీకు? శాస్త్రం పరిశోధన చేసి 100%, ఒకవేళ 100% ఈ ప్రపంచం మొత్తం ఈ సృష్టి అంతా అనుకుంటే, అందులో మనిషి కంటికి కనిపించేది ఎంతో తెలుసా? 10%. కంటికి కనిపించేది 10%. ఈ 10%లో శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాల నుంచి పరిశోధన చేసి తెలుసుకున్నది 5% మాత్రమే. 5% తెలిసిన వీడెక్కడ? ఆ 100% ఏదైతే ఉందో ఆ సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఎక్కడ? దేవుని యొద్దకు వచ్చి ప్రతి మనిషి నేర్చుకోవాలి. దేవుడు చెప్పే విషయాలను పరిశీలించి తెలుసుకోవాలి. ఆ తెలియని విషయాలు ఎక్కడున్నాయని వెతికితే బైబిల్ గ్రంథంలో ఉంటాయి. ఏది ఎలా ఎప్పుడు ఎలా తయారు చేశాడో దేవుడు తన గ్రంథంలో రాయించాడు. దేని నిమిత్తం వాటిని కలుగు చేశాడో దేవుడు రాయించాడు. దేవుడు రాయించినవి చదువుకోవాలి, అంతవరకే. దేవుడు చెప్పలేదంటే మరి ప్రపంచం కావారు చెప్పలేరు. ఎవరికి తెలియదు, ఎంత పరిశోధన చేసినా తెలియదు. చూడండి, కాలం, శక్తి, పదార్థం, అంతరిక్షం, పని, ఇవి తెలుసుకోవాలంటే బైబిల్లో మొదటి పుస్తకం, మొదటి అధ్యాయం, మొదటి వచనంలోనే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. శాస్త్రానికి తెలియదు కాలం, దేవుడు చెప్పేశాడు ఆది అందున ఆయన. శాస్త్రానికి తెలీదు సృష్టి నిర్మాణకుడు ఎవరో, దేవుడినైనా నేనునైనా. పదార్థం ఎవరు కలుగు చేశారు? భూమి, నేనే కలుగు చేశాను ఆయన. అంతరిక్షం ఎలా వచ్చింది? ఇదిగో నేనే కలుగు చేశాను అంతరిక్షాన్ని అని దేవుడు చెప్తున్నాడు. వీటన్నిటి నిర్మాణకుడు ఎవరు? నేనేనైనా అని దేవుడు తన మొదటి గ్రంథ ప్రారంభంలోనే చెప్పేశాడు. ఇది ప్రపంచానికి ఇప్పటికీ తెలియదు, అప్పటికీ తెలియదు, ఎప్పటికీ తెలియదు. శాస్త్రమెరగని సత్యాలు, శాస్త్రాలను చెప్పిన గ్రంథమైన బైబిల్ మాత్రమే చెప్పగలదు. ఆ బైబిల్ రాయించిన దేవుడే చెప్పగలడు. ప్రార్థన చేసుకుందాం.